నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వాలిగొండ మండలం పరిధిలోని అరూరు గ్రామం నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీపీ చిట్టెడి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని, ఎంపీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే దిశగా పనిచేయాలని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు అరూర్ పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పీటీసీ వాకిడి పద్మ అనంతరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఎస్సీసెల్ సెక్రటరీ పరమేష్, తుమ్మల శ్రీనివాస్, చెరుకు శివయ్య గౌడ్, శివశాంత్ రెడ్డి, బుర్రా నరసింహ, బండి రవి, శివశంకర్, తుమ్మల సంతోష్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. చిట్రాటి జనార్దన్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పెద్ద నాయకులు, మాజీ ఎంపీపీ కూడా మాజీ ఎంపీపీ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జెడ్పీటీసీ అనంతరెడ్డి గారి సమక్షంలో మా ఎంపీపీ రమేష్ రాజు, మరి మా సత్యనారాయణ, మరి పద్మ అనంతరెడ్డి, మా సంతోష్ ఉన్నాడు, సర్పంచ్ ఇక్కడ పక్క గ్రామం, మరి ఇక్కడ మిగతా మిత్రులందరూ కూడా ఉన్నారు. మా శ్రీను ఉన్నాడు. ఓకే, తుమ్మల నరసయ్య గారి కొడుకు వారు కూడా ఉన్నారు. తుమ్మల శ్రీనివాస్ ఉన్నాడు. అట్లే గ్రామ శాఖ నరసింహ యాదవ్, రఘుపతి రెడ్డి, చుట్టుముట్టు గ్రామాలు, అరూరు చుట్టుముట్టు గ్రామాలు అందరు పెద్దలందరూ కూడా ఉన్నారు. ఓకే, సో చాలా సంతోషం. ఓకే, మిగతా మిత్రులందరూ సరే. సో ఈ అందరి సమక్షంలో జనార్దన్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ కండువా కప్పినాం. మరి మిగతా వాళ్ళందరూ కూడా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందాం. ఈరోజు అరూర్ గ్రామం పెద్ద గ్రామం, మరి మండలంలో అతిపెద్ద గ్రామం ఆల్మోస్ట్. అట్లాంటి గ్రామంలో మరి టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం ఖాళీ అయింది. ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆడ ఉంటుంది, దాదాపు వేరే పార్టీ ఉండదు. అట్లాంటి పరిస్థితి ఈరోజు అరూర్ గ్రామం ఉంది. మరి మొన్న గొల్లపల్లి కూడా అయింది. శివశాంత్ గారు ఉన్నారు, మా శివయ్య గారు కూడా సుంశాల వారు కూడా అక్కడి నుంచి శివయ్య గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. సో ఇట్లా అన్ని గ్రామాలలో కూడా బలమైన నాయకత్వం అంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అక్కడ పోచంపల్లి కానీ, బీబీనగర్ కానీ అవే జరుగుతూ ఉన్నాయి, భువనగిరి మండల్ కానీ. సో చాలా సంతోషం. ఈరోజు మరి అందరం కూడా మనం ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి కోసం అందరం కష్టపడి పనిచేద్దాం. ఒక 18 రోజులు మాత్రం అందరం కలిసి పనిచేసి గెలిపించుకోవాలి. ఆ తర్వాత వచ్చేటి స్థానిక ఎన్నికలు కూడా ఉంటాయి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇవన్నీ కూడా జూన్ లోపల ఆ ఎలక్షన్స్ కూడా అన్ని దాదాపుగా అన్నీ సరిపోతాయి. సో అన్నీ కలిసి మంచి వాతావరణంలో పనిచేద్దాం. ఈ 5 ఏళ్ల కాలం కాంగ్రెస్ పాలన ఉండబోతుంది, ప్రజాపాలన. ఈ 5 ఏళ్ళే కాదు, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సత్యం వల్ల ఏ మాత్రం కూడా అనుమానం లేదు. సో ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా నెరవేరుస్తూ ముందుకు పోతున్నందుకు ఇవన్నీ కూడా నచ్చి మిత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరింది. సో వారందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి అరూరు గ్రామానికి సంబంధించి పాత కొత్త అంతా పరస్పర గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ మంచిగా కలిసి పనిచేయాలి. ఇక్కడ మంచి వాతావరణంలో పనిచేద్దాం. చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇంతమంత ఓర్చుకుంటేనే కదా చిన్నదాన్ని పెద్దగా చేసుకుంటే మంచిగా ఉండి మంచిగా చేసుకుంటే ఆ ఊరు వాతావరణం బాగుంటుంది, ఆ రాజకీయ వాతావరణం బాగుంటుంది, ఆ ఊరు అభివృద్ధి మీద మనం దృష్టి పెట్టిన వాళ్ళం. సో అట్లా పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా సందర్భంగా చెప్తున్నాను. ఓకే, అందరికీ రెడీ. అరే నేను చిట్రెడ్డి వెంకట్రామ్ రెడ్డి కలిసినప్పుడు అప్పుడే వస్తాడు మాట. వెల్కమ్. ఫ్యూచర్ అంతా మీదే, యూత్ రంగారెడ్డి గారు వెల్కమ్. స్వామి, 11 यादगिरी माजी
కళ్యాణ్ బాలశంకర్ గ్రామ పంచాయతీ రామచంద్ర రావాలి ముందుకు ఇంకోటి